జార్విస్ అనే ఈ యవనస్తురాలు ఫైనల్లీ అది కొన్ని సంవత్సరాల తర్వాత 1914లో ఒఫిషియల్గా మదర్స్ డే అని డిక్లేర్ చేయబడ్డది. ఆ రీతిగా సంక్లిష్ట పరిస్థితుల్లో నా కుటుంబం ఉందంటే నేను లెగాలి, లేకపోతే నాకు దేవుడు ఇచ్చిన వాక్యము, నాకు దేవుడు చూపించిన దర్శనము, నాకు దేవుడు ఇచ్చిన ప్రవచనం అందరికీ చెప్తా. కానీ ఇంట్లో మాత్రం భర్తతో గొడవ, బిడ్డలతో గొడవ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోటి గొడవ. ఆ గొడవల్లో నేను చేస్తానంటే దేవుని ఆత్మ కార్యము జరగదు. గా ఉన్నవారు ఎవ్వరు కూడా అట్లా చేయకండి. మీకు ఎవరితోటో మనస్పర్ధలు ఉంటే అది మీ పిల్లలకి ఎందుకు చెప్తారు? మనకు పడదురా, మనకు వద్దురా, మనకు వద్దు, మనం మాట్లాడొద్దు అని చెప్పొద్దు. బయట ప్రపంచము తేడా లేదు, వయసుకి తేడా లేదు. ప్రతి చిన్న పిల్లోడి దగ్గర నుండి పెద్దోళ్ళ వరకు ఎంత నీచమైన మాటలు, అలవాట్లు, ఆలోచనలు, దృశ్యాలు ఇవన్నీ చూస్తూ తండ్రి నువ్వే సాయం చేయ. ఒక్కళ్ళకి వెళ్తారు, వారు ఏదో వివిధ పనులలో వెళ్తారు, ఏదో ఒకటి చూస్తారు. అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తల్లి చేయాల్సింది ఏంటిదంటే, నేను చూసినా చూడకపోయినా, నేను ఉండినా ఉండకపోయినా, తల్లిదండ్రులుగా మేము ఉన్నా లేకపోయినా నా బిడ్డని నువ్వు కాపాడు ప్రభా. యోబు చేస్తాడు కదా ప్రార్థన. యోబు ఐఏఎస్ అటెంప్ట్ చేస్తాను, సివిల్స్ అటెంప్ట్ చేస్తాను, ఇవన్నీ చేస్తాను, బట్ నథింగ్ వర్క్స్, సో ఐల్ కమ్ బ్యాక్. నో 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 నో, వాట్ ఎవర్ యువర్ అటెంప్టింగ్, డూ ఇట్ అన్ టు ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమెన్. ఎంతో లోన్లీ ఫీల్ అవుతారు, లోకానికి ఆకర్షించబడతారు. లోక స్నేహితులు, లోకపు బంధాలు, లోకపు పొర్నోగ్రఫీ ఇవన్నీ ఎందుకు అట్రాక్ట్ అవుతారు? బికాస్ దే డు నాట్ నో బెటర్. వారికి తెలీదు. తండ్రులుగా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దుష్టు నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, దుష్టు నుండి మమ్మల్ని తప్పించు ప్రభా, దుష్టు నుండి బిడ్డల్ని తప్పించు ప్రభా. రాత్రి పగలు మొరపెడుతూనే ఉందంట, రాత్రి పగలు కావలి కాస్తూనే ఉందంట. ఈరోజు ప్రతి తల్లి రాత్రులు పగలు ఏం చేయాలి? ఇదిగో నా బిడ్డని కాపాడయ్యా, దుష్ట శక్తుల నుండి తప్పించు ప్రభా, అంధకార సంబంధమైన చీకటి శక్తుల నుండి, అంధకార సంబంధమైన స్నేహితుల నుండి, వ్యక్తుల నుండి, వారి ప్రణాళికని, నీ ప్రణాళికని వారి దగ్గర నుండి దూరపరిచే ప్రతి చీకటి శక్తుల్ని, వ్యక్తుల్ని దూరపరచు ప్రభా, దూరపరచు ప్రభా. ఆ స్నేహితులు ఏంటి, ఆ బంధువులు ఏంటి, ఆ హాస్టల్ మేట్స్ ఏంటి, ఆ రూమ్ మేట్స్ ఏంటి, ఎవరైతే నా